హలో పిల్లలు, మనం నిత్య జీవితంలో మన చుట్టూ అనేకం చూస్తూ ఉంటాం. మీరు చూసిన వాటిలో కొన్ని చెప్పండి. వాటిలో మీరు జంతువులు, పక్షులు, భవంతులు, చెట్లు ఇలా అనేకం చూస్తూ ఉంటారు కదా. అలాగే మన చుట్టూ ఉండి మనకు కనిపించకుండా కేవలం తన ఉనికిని మాత్రమే తెలియజేసే ఒక పదార్థం ఉంది. అది మనకు ప్రాణాధారమైంది కూడా. అదేమిటో మీరు చెప్పగలరా? మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ పారాచూట్ సహాయంతో కొంతమంది ఎగురుతున్నారు. ఎక్కడ ఎగురుతున్నారు వీరు? గమనించారా? గాలిలో ఎగురుతున్నారు. అలాగే మీకు మరొక ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ గాలిలో పక్షులు కూడా ఎగురుతున్నాయి. అంటే మన చుట్టూ మనకు కనిపించకుండా ఉండి కేవలం దాని ఉనికిని మాత్రమే తెలియజేసే పదార్థం గాలి. గాలిని కేవలం తన ఉనికిని మాత్రమే తెలియజేస్తుంది, అంతేగాని మన చుట్టూనే ఉంటుంది. గాలి స్థిరంగా ఉంటుందా, కదులుతూ ఉంటుందా? మీరేం చెప్తారు? కదులుతూ ఉంటుందని చెప్తారు. ఏవో కొన్ని అరుదైన సందర్భాలలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో గాలి కదులుతూ ఉంటుంది. ఇలా కదిలే గాలిని మనం పవనం అంటాం. ఈ పవనాలు మన జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు మనం పవనం అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కదిలే గాలిని మనం పవనం అంటాం. చూడండి, గాలి కదులుతూ ఉంది కదా ఇక్కడ. అంటే దుమ్మును తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంది. అంటే కదిలే గాలిని మనం పవనం అంటాం. ఈరోజు మనం పవనాలు, గాలి అనే వాటి విషయాలు తెలుసుకుందాం. గాలి, పవనాలు మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, వాటితో మనకు ఉపయోగాలేమిటి అనే విషయాలు కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకునే అంశం గాలి, పవనాలు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే పవనాలు మన జీవితం మీద ఎటువంటి ప్రభావాన్ని కలగజేస్తున్నాయి అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆ ఉదాహరణలో ప్రధానంగా మీరు సైకిల్ తొక్కుతూ ఉంటారు. సైకిల్ తొక్కేటప్పుడు మీకు ఎదురు దిశలో గాలి వీచినప్పుడు, లేదే మీరు సైకిల్ తొక్కే దిశలో గాలి వీచినప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొంది ఉంటారు. దాన్ని మనము ఈ చిత్రంలో గమనిద్దాం. ఇప్పుడు గాలి వీచే దిశకు ఎదురుగా మనం సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి, మనం త్వరగా అలసిపోతాం. అదేవిధంగా మనం గాలి వీచే దిశలోనే సైకిల్ తొక్కుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మనం చాలా సులువుగా ముందుకు వెళ్ళగలుగుతాం కదా. ఈ రెండు సందర్భాలు మీకు నిత్య జీవితంలో విదితమే. అంటే సైకిల్ తొక్కేటప్పుడు మన మీద గాలి ఒత్తిడిని కలగజేస్తుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా గాలి ఒక్కొక్కసారి మనకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఒక్కోసారి చాలా వేడిగా ఉంటుంది, ఒక్కోసారి గాలి దుమారాన్ని మన వైపుకు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇలా అనేక సందర్భాలు మీరు గమనించి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైనా గాలి పెద్దగా వీచినప్పుడు, పెద్దగా సుడి తిరుగుతూ పెద్ద గాలి దుమారాన్ని లేపడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ చిత్రాన్ని మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. గాలి మనకు పెద్దగా దుమారాన్ని లేపుతూ ఉంది కదా. అలాగే మనకు చాలా సందర్భాల్లో మనకు ఈ పవనాలు ఏ విధంగా ఉంటాయి, మనకు ఏ విధంగా మనకు మేలుని కలగజేస్తాయి అన్న విషయాలు కొన్ని ఉదాహరణల ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు బట్టలు మనం ఆరేసాం. బట్టలు ఆరేసినప్పుడు గాలి బాగా తోలుతున్నట్లు మనకి ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. బట్టలు ఆరేసినప్పుడు మనకు గాలి బాగా వీస్తున్నట్లయితే త్వరగా బట్టలు ఆరిపోతాయి. కారణం ఏమిటి అంటే ఈ బట్టల్లో ఉన్న నీటిని మనకు గాలి వీస్తున్నప్పుడు తనతో పాటు తీసుకెళ్లడమే దీనికి ప్రధానమైన కారణం. అలాగే మనం మరొక ఉదాహరణను కూడా చూద్దాం. వాహనాల టైర్లలో మనము గాలిని నింపుతూ ఉంటాం. వాహనాల టైర్లలో గాలిని నింపకపోతే ఏం జరుగుతుంది అంటే ఘర్షణ శక్తి పెరుగుతుంది, పెరిగి వాహనం ముందుకు వెళ్ళలేదు. అంటే గాలిని వాహనాల టైర్లలో నింపడం వల్ల మనకు వాహనం సులువుగా ముందుకు కదులుతూ ఉంటుంది. అదేవిధంగా మనము ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే హోలీ పండుగ రోజు మనం రంగులను చల్లుకుంటూ ఉంటాం. ఈ రంగులు చల్లడంలో పిచికారీకి ఉపయోగించే దాంట్లో కూడా మనకు ప్రధానంగా గాలి ద్వారానే ఇది మనకు పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే
పడవలు నడుస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పడవలు కూడా ఎటువంటి తెడ్లు వేయకుండా తెరచాపలు ఎత్తడం వల్ల సులువుగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం మనం గమనించవచ్చు. ఇవన్నీ పవనాల వల్ల మనకు జరిగే ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా పవనాల ద్వారా గాలిమరలు కూడా తిరుగుతాయి. చూడండి, ఇక్కడ గాలిమర తిరుగుతూ ఉంది. ఈ గాలిమర తిరగడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని ద్వారా మనము అనేక విధాలుగా దీనిని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానంగా పవనాలు గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గాలి అనేది ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ మనకు గాలి అన్ని సర్వత్రా మనకు వ్యాపించి ఉందా, ఈ గాలి ఎక్కడ ఉంది అని తెలుసుకునేదానికి మనము ఒక కృత్యాన్ని మనం చేద్దాం. గాలి ఎక్కడ ఉంది, గాలి మనకు ఎక్కడ ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఒక కృత్యాన్ని మనం చేస్తాం. ఆ కృత్యం చూద్దాం. ఇప్పుడు గ్లాసులో ఒక కాగితపు ఉండను నీటి బీకరులో ముంచితే తడుస్తుందా తడవదా అనేది మన కృత్యం. ఇప్పుడు ఒక బీకర్ తీసుకున్నాము. ఈ బీకర్లో మనము నీటిని తీసుకున్నాం కదా. మనము అలాగే ఒక గ్లాసును కూడా తీసుకున్నాం. ఈ గ్లాస్ ఎలా ఉంది? ఖాళీగా ఉంది. అలాగే గ్లాసులో ఒక కాగితపు ఉండను మనము చివరిన దాని అడుగున అతికిస్తాం. ఈ గ్లాసును మనం తలకిందులుగా చేసి నీటిలో ముంచుతున్నాం. గమనించారా? ముంచుతాం చూడండి. ఇప్పుడు కాగితం తడుస్తుందా తడవదా అనేది మీరు గమనించాలి. మీరేం చెప్తారు? తడుస్తుందంటారా తడవదంటారా? సరే, మనము ఇది తడవదు. ఎందుకు తడవదంటే మనము గ్లాసు ఖాళీగా ఉంది అనుకున్నాం కదా, కానీ గ్లాసు ఖాళీగా లేదు. గ్లాసులో మనకు గాలి ఉంది. మనము తలకిందులుగా చేసి ముంచినప్పుడు గాలి ఇక్కడ ఉన్న కాగితపు ఉండకు, అదేవిధంగా మనకు నీటికి మధ్యలో ఉండి అక్కడ కాగితపు ఉండను దగ్గరికి నీటిని చేరనివ్వదు. ఇలాంటి ప్రయోగాన్నే కొంతమంది విద్యార్థులు చేశారు. మీరు గమనించండి. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నారు. గ్లాసుకు అడుగున మనకేం చేశారు? దూదిని అతికించారు. ఈ గ్లాసును నీటిలో మనము ఉంచుతున్నాం. పూర్తిగా ముంచేశాం. అప్పుడు దూది తడవాలి కదా. మనం అనుకున్నాం దూది తడవదు అని. ఎందుకు తడవదు కూడా మీకు కారణం తెలుసు. చూడండి, దూది తడిచిందో లేదో ఈ ప్రయోగంలో మీరు గమనించండి. దూది తడవలేదు. అలాగే మనము మరొక ఉదాహరణను కూడా పరిశీలిద్దాం. చూడండి, సీసాను నీటిలో ముంచితే అందులో ఉండే గాలి బుడగల రూపంలో బయటకు వస్తుందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక నీటిని తీసుకున్నాం. అలాగే ఒక సీసాను తీసుకున్నాం. ఈ సీసాను మనము నీటిలో ముంచుతున్నాం. ముంచినప్పుడు మనకు బుడగలు బయటికి వస్తున్నాయి. ఇలా బుడగలు బయటికి రావడానికి గల కారణం ఏమిటో మీరు ఊహించారా? సీసా ఖాళీగా లేదు. సీసాలో మనకు ఏముంది? గాలి ఉంది. మనము నీటిలో ముంచినప్పుడు గాలి బయటకు వస్తుంది. ఎలా వస్తుంది? బుడగల రూపంలో బయటకు వస్తుంది. అంటే గాలి అనేది మనకు సర్వత్రా వ్యాపించి ఉంటుంది. సీసా ఖాళీగా ఉంది అనుకుంటాం, లేదు, దాంట్లో గాలి ఉంది. మనము నీటిలో ముంచినప్పుడు ఏమవుతుంది? నీరు లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి గాలి తప్పనిసరిగా బయటికి రావాలి. అంటే గాలిని బయటికి పంపగలిగితేనే మనం నీటిని లోపలికి ప్రవేశపెడతాం అన్నమాట. ఈ ప్రయోగాన్ని, ఈ కృత్యాన్ని పిల్లలు చేశారు. మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మనకు ఒక సీసాను పిల్లలు బకెట్లో ముంచుతున్నారు. అప్పుడు బుడగలు ఏ విధంగా వస్తాయో మీరు గమనించండి. ఇలా బుడగలు బయటికి రావడానికి కారణం ఏమిటి? మనకు దానిలో ప్రధానంగా మీరు గమనించినట్టయితే సీసాలో మనకు నీరు ప్రవేశించేటప్పుడు గాలి బయటికి రావడం వల్లనే మనకు ఆ విధంగా జరుగుతుంది. అలాగే మరొక ఉదాహరణ మనం తెలుసుకునే ముందుగా మనకి ఈ రెండు ప్రయోగాల వల్ల మనకు ఏం తెలిసిందంటే గాలి అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది అన్న విషయం మనకు తెలుస్తుంది. పిల్లలు, ఇప్పుడు మరొక ఉదాహరణ తెలుసుకుందాం.
ఇప్పుడు ఇక్కడ ఏం చేశామంటే ప్లాస్టిక్ సీసా పత్తి ఉండల ప్రయోగం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక సీసాను తీసుకున్నాం. దీని మూతి చాలా చిన్నదిగా ఉంది. దీనిలో మనం ఏం చేశామంటే ఒక పత్తి ఉండను ఉంచాం. ఈ పత్తి ఉండ పరిమాణం సీసా మూతి పరిమాణం ఒకే రకంగా ఉంది. దీన్ని మనం ఇక్కడ లోపలికి ఊదాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది పత్తి ఉండ సీసాలోకి పోవడం లేదు. అలాగే ఇప్పుడు ఏం చేశామంటే ఒక పెద్ద మూతి ఉన్న సీసాను తీసుకున్నాం. దీనిలో పత్తి ఉండ ఉంచాం. అంటే సీసా మూతి పరిమాణం కంటే పత్తి ఉండ ఇక్కడ చిన్నదిగా ఉంది. ఇప్పుడు మనం దీనిని ఊదినట్లయితే సులువుగా లోపలికి వెళ్ళగలిగింది. ఎందుకు ఇది సులువుగా లోపలికి వెళ్ళగలిగింది అంటే మనము పత్తి ఉండను లోపలికి ఊదినప్పుడు కొంత గాలి బయటికి వచ్చింది. కొంత గాలి బయటికి రావడం వల్లనే పత్తి ఉండను మనం లోపలికి ప్రవేశపెట్టగలిగామన్నమాట. అలాగే మనం కూడా సీసాను నీటిలో ముంచినప్పుడు కూడా బుడగల రూపంలో గాలి బయటికి వచ్చింది కాబట్టే నీరు లోపలికి ప్రవేశించగలిగింది. అలాగే గాలి మనకు బయటికి రాకుండా ఉన్నట్లయితే మనము నీటిని సీసాలోనికి ప్రవేశపెట్టలేం. దీనివల్ల మనకు ఏమవుతుంది, గాలి అనేది సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ గాలిని మనము బయటికి తీస్తేనే మనం వేరే వాటిని అక్కడ ప్రవేశపెట్టగలం అనేది మనకు దీని ద్వారా మనకు తెలిసింది. ఇప్పుడు మరొక ఉదాహరణను మనము పరిశీలిద్దాం. ఇప్పుడు ఇంక్ ఫిల్లర్తో ఇంకును సేకరించడం అనేది ఎలాగనో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంక్ ఉంది. ఈ ఇంకును ఫిల్లర్ ద్వారా మనం సేకరించాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాప్ను వత్తాలి. బాగా ఒత్తినప్పుడు ఏమవుతుంది, ఆ ఫిల్లర్లో ఉన్న గాలి బయటికి వచ్చి ఆ గాలి స్థానంలో మనకు ఇంకు ప్రవేశిస్తుంది. మళ్ళా తిరిగి దీనిని మనం బయటికి పంపించాలా అంటే మనము క్యాప్ను మళ్ళా తిరిగి వత్తాలి. ఒత్తినప్పుడు ఆ ఫిల్లర్లో ఉన్న కొంత గాలి ఉంది. ఆ గాలి మీద ఒత్తిడి కలిగి అది ఏం చేస్తుంది, ఇంకును కిందకు తోస్తుంది. గమనించారా? దీనిని మనము ఒక చిన్న ప్రయోగ రూపంలో మనమే చేసుకొని చూద్దామా? ఇప్పుడు మన దగ్గర ఒక ఫిల్లర్ ఉంది. ఇది ఇంక్ ఫిల్లర్ అనుకుందాం. ఇంక్ ఫిల్లర్ ఉంది. గమనించారు కదా? మన దగ్గర ఇంక్ ఉంది అనుకుందాం. దీనిలోకి ఫిల్లర్లోనికి ప్రవేశపెట్టాలంటే మనము ఏం చేయాలా, ఇక్కడ ఉన్న క్యాప్ను గట్టిగా వత్తాలి. వత్తకపోతే ఏమవుతుంది, ఇది ఇంక్ దీంట్లోకి ప్రవేశపెట్టదు. నేను ఇప్పుడు దీంట్లో ఉంచుతాను. మనకు దీంట్లోనికి ఏమైనా ఇంక్ ప్రవేశించిందా? ప్రవేశించలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ క్యాప్ను గట్టిగా ఒత్తుతాను. ఒత్తినప్పుడు ఇక్కడ బుడగలు వస్తున్నాయి. గమనించారా మీరు? ఇప్పుడు దీనిలోకి ఇంక్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? మనం క్యాప్ను ఒత్తినప్పుడు దీనిలో ఉన్న గాలి బుడగల రూపంలో బయటికి వెళ్ళిపోయింది. దానిలోనికి గాలి స్థానంలోనికి ఇంక్ ప్రవేశించింది. ఇక్కడ కొద్దిగా మనకు ఖాళీ ఉంది. అంటే ఈ ఖాళీలో మనకు గాలి ఉంది ఇంకా. ఇప్పుడు నేను తిరిగి ఈ క్యాప్ను గట్టిగా ఒత్తాను అనుకోండి. ఈ గాలి ఏమవుతుంది, ఈ గాలి మీద ఇంకా ఎక్కువ పీడనం కలుగుతుంది. కలిగి అది ఇంకును కిందికి తోస్తుంది. మనం ఇంకును వేరే దాంట్లోనికి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూద్దామా? నేను ఈ క్యాప్ను గట్టిగా ఒత్తుతాను, ఏం జరుగుతుందో చూడండి. ఇంక్ అనేది బయటకు వస్తూ ఉంది. ఇలాగా మనము ఈ ఇంక్ ఫిల్లర్తో ఇంక్ను సేకరించడము అనేది కూడా మనకు ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇది కూడా గాలి పీడనంతోనే ఇది పనిచేస్తూ ఉంది. పిల్లలు, మరొక ఉదాహరణను మనం పరిశీలిద్దాం. ఇప్పుడు పరిమితికి మించి గాలిని మనము దేనిలోనైనా ప్రవేశపెట్టడం వల్ల ఏం జరుగుతుంది? మీరు సైకిల్ ట్యూబులు ఉంటాయి. మీకు సైకిల్ ట్యూబుల్లో మీరు గాలిని ప్రవేశపెడుతూ ఉంటారు. పరిమితికి మించి గాలి ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు బెలూన్ ఏం జరుగుతుందో ఒకసారి గమనించండి. బెలూన్ పెద్దదవుతూ ఉంది.
ఇంకా గాలిని ఎక్కువగా ప్రవేశపెట్టడం వల్ల బెలూన్ ఇక్కడ పగిలిపోయింది. అదేవిధంగా మీరు కూడా సైకిల్ ట్యూబ్లను మనం గమనించినట్లయితే దానిలోని గాలి నింపుతూ ఉంటాం. పరిమితికి మించి గాలి నింపామనుకోండి, ఏమవుతుంది? సైకిల్ ట్యూబ్ కూడా పగిలిపోతుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే సైకిల్ ట్యూబ్ యొక్క గోడల మీద కానీ, ఇప్పుడు మనం చూసిన ప్రయోగంలో బెలూను గోడల మీద కానీ గాలి అధిక ఒత్తిడిని అంటే అధిక పీడనాన్ని కలగజేయడం వల్ల ఆ బెలూన్ అక్కడ పగిలిపోయిందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి దాన్ని మనం ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఇక్కడ అంటే ఇప్పుడు గాలి పీడనాన్ని కలిగిస్తుందని మనకు తెలిసింది కదా. ఇప్పుడు అలాంటి ఉదాహరణని మరొక దాన్ని పరిశీలిద్దాం. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఇది ఒక పెద్ద పెనుగాలి వచ్చింది, తుఫాను గాలి వచ్చింది. చూడండి, దీని దెబ్బకు అక్కడ హోర్డింగ్లన్నీ చినిగిపోతున్నాయి, అలాగే స్తంభాలు మెలితిరిగిపోతున్నాయి, హోర్డింగ్లన్నీ పడిపోతున్నాయి. అదేవిధంగా ఇంటి పైకప్పులు కూడా లేచిపోతున్నాయి. ఇలా చెట్లు కూడా మనకు కూలిపోవడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మీరు ఊహించారా? ఎందుకు ఇలా జరిగింది? దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ పెను తుఫాను వచ్చినప్పుడు ఆ గాలి ఎక్కువ వేగంతో వేయడం వల్ల అది అధిక పీడనాన్ని కలగజేయడం వల్ల మనకి ఇలాగా ఒక బీభత్సవం జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. పిల్లలు, ఇప్పుడు మనం ఇలాంటి ఉదాహరణనే మరొకదాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి. మీరు గమనించండి, ఇది ఒక హోర్డింగ్. హోర్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? ఇప్పుడు ఎక్కడైనా రోడ్లకు పక్కన ఖాళీ ప్రదేశాల్లో హోర్డింగ్లను ప్రవేశపెడుతూ ఉంటారు. ఇలా హోర్డింగ్లు ఉంటే వీటి మీద కూడా గాలి ఎక్కువ పీడనంతో అంటే ఎక్కువ వేగంగా వీచడం వల్ల హోర్డింగ్లు విరిగి కింద పడే అవకాశం ఉంది. ఇలా జరగకుండా హోర్డింగ్లకు మనం ఏం చేయొచ్చు? హోర్డింగ్లకు మనము రంధ్రాలు వేశామనుకోండి, అధిక పీడనంతో వచ్చే గాలి ఈ రంధ్రాల గుండా బయటికి పోవడం వల్ల హోర్డింగ్లు మనకు పడిపోకుండా ఉంటాయి. ఇలాంటి సందర్భాలు మీరు చాలా చోట్ల గమనించి ఉంటారు. ఇప్పుడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. ఇప్పుడు మనము ఒక సిరంజిని తీసుకున్నాం. ఈ సిరంజిలో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్లంజర్ను ఉంచి ఫ్లంజర్ను ఏం చేస్తున్నాము, మనము లోపలికి నొక్కాలి. నొక్కే ముందుగా మనం ఏం చేస్తామంటే చేతి యొక్క చూపుడు వేలుతో పై భాగాన్ని మనం మూసేసాం. మనము కింది నుంచి ఫ్లంజర్ను మరొక చేతితో నొక్కుతున్నప్పుడు ఫ్లంజర్ కొంతవరకు లోపలికి వెళ్తుంది. తర్వాత ఫ్లంజర్ ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సిరంజిలో మనకు చాలా వరకు గాలి ఉంది. కానీ మనం ఫ్లంజర్తో ఒత్తడం వల్ల గాలి కొంతవరకు ఇక్కడ మనకు సంకోచించబడింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా సంకోచించడానికి ఇక్కడ వీలు లేదు కాబట్టి ఇంకా ఫ్లంజర్ను ఇది లోపలికి రానివ్వదు. మీరు ఇక్కడ చూపుడు వేలు మీద కూడా మీకు ఎక్కువగా దీని ఒత్తిడిని కలగజేయడం కూడా మీరు చూడవచ్చు. ఇలాంటి ప్రయోగాన్ని మీరు చాలా సులువుగా మీ తరగతి గదిలో చేసుకోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు మనము అంటే గాలి మన మీద పీడనాన్ని కలగజేస్తుంది అని తెలియజేయడానికి అనేక ఉదాహరణలు, ఈ ఉదాహరణలే కాకుండా నిత్య జీవితంలో మీరు అనేక ఉదాహరణలను పరిశీలించి మీరు నమోదు చేయండి. మనము మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. ఇక్కడ పిల్లలు ఒక చిన్న ప్రయోగాన్ని చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వేడి నీటిని ఒక సీసాలో పోస్తున్నారు. అంటే ఇది వేడి నీటిని సీసాలోకి పోస్తున్నాం. సీసాలోకి పోసిన తర్వాత మనము ఆ సీసాను మూతతో గట్టిగా దాన్ని మూసేస్తాం. మూసి సీసాను మనం ఏం చేస్తామంటే ఒకసారి తలకిందులు చేస్తాం. అంటే ఇప్పుడు సీసాలో ఉన్నది వెచ్చటి నీరు. తర్వాత ఆ నీటిని మనము కిందికి పోసేస్తాం. పోసి వెంటనే మూతతో సీసాను మూసేస్తాం. ఇప్పుడు దీని మీద చల్లటి నీటిని పోస్తాం. సీసాలో ఏమైనా మార్పులు వస్తున్నాయో మీరు గమనించండి. చూడండి, సీసా దాని రూపాన్ని మార్చుకుంటుంది. అంటే ఇక్కడ గమనిస్తే సీసా నొక్కులు పడుతూ ఉంది. చూడండి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఊహించారా?
ఇంకా మనము వేడి నీటిని, చాలా వేడి నీటిని పోసినట్లయితే సీసా ఏమైనా మార్పులకు గురవుతుందా? మనం ఇప్పుడు వెచ్చని నీటిని మాత్రమే సీసాలో వేశాం. మరీ చాలా వేడి నీటిని పోస్తే ఏమైనా ఎక్కువ వంపులు వస్తాయా అనేది కూడా మీరు గమనించండి. ఇలా జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి? మీరు ఇక్కడ వంపులు చూడొచ్చు. చూసారా, గమనించారా? ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మనము సీసాలోనికి వేడి నీటిని పోసినప్పుడు వేడి నీరు ఏమవుతుంది? వేడి నీటి ఆవిరి వస్తుంది. మనము వేడి నీటిని వెంటనే కిందికి వంపేసి సీసా మూతను గట్టిగా బిగిస్తున్నాం. అంటే అప్పుడు సీసాలో నీటి ఆవిరి ఉంటుంది. మనం చల్లటి నీటిని దాని మీద పోయడం వల్ల ఆ వేడి నీటి ఆవిరి ఏమవుతుందంటే నీరుగా మారుతుంది. అంటే మారినప్పుడు ఏమవుతుందంటే సీసాలో ఖాళీ ప్రదేశం కొంత ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు బయట అధిక పీడనం ఉంది, సీసా లోపల అల్ప పీడనం ఉంది. అందువల్ల బయట ఉన్న గాలి వేగంగా సీసాను నొక్కింది. అందువల్ల సీసాలో మనకు ముడతలు కనిపించాయి. అర్థమైందా? అంటే గాలి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వీస్తుంది అంటే అధిక పీడనం నుంచి గాలి అల్ప పీడనం వైపుకు వీస్తుంది. అంటే అధిక పీడన ప్రాంతాల నుంచి గాలి అల్ప పీడన ప్రాంతాలకు వీస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన మరొక ఉదాహరణను మనము ఇక్కడ పరిశీలిద్దాం. ఇప్పుడు గరాటులో ఒక బంతిని ఉంచి మనము గాలిని ఊదుతాం. చూడండి, మనము ఎంత గట్టిగా ఊదినా కానీ ఆ గరాటు నుంచి బంతి బయటికి వెళ్ళదు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? అంటే మనం ఊదినప్పుడు ఆ బంతి సులువుగా బయటికి ఎందుకు వెళ్ళడం లేదు? అలాగే గరాటును మనం కొద్దిగా వంచి కూడా మనం బంతిని బయటికి పంపలేం. అంటే మనము సరిగా ఊదనప్పుడు భూమాకర్షణ శక్తి వల్ల బంతి ఇక్కడ కింద కడిపోయే అవకాశం ఉందే కానీ మనము అలాగే ఊదుతున్నట్లయితే బంతి కింద పడే అవకాశం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే బంతి కింది వైపున అల్పపీడనం ఏర్పడుతుంది, బంతి పై వైపున అధిక పీడనం ఏర్పడుతుంది. అందువల్ల బంతి మనకు అలాగే గరాటులో ఉంది అని చెప్పవచ్చు. ఈ ప్రయోగాన్ని విద్యార్థులు ఎలా చేశారో మీరు ఒకసారి గమనించండి. అంటే బంతిని ఇక్కడ బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బంతి గరాటులో తిరుగుతుందే కానీ అది బయట పడడం లేదు. సరే, వేరే విద్యార్థులు కూడా దీన్ని ప్రయత్నిస్తున్నారు. సరే, వారు దీనిని బయటికి పంపిస్తారేమో చూద్దామా? పంపడం లేదు. అంటే మనమే కాదు, ఎవ్వరు ఊదినా ఆ బంతి బయటపడే అవకాశమే లేదు. నేను మీకు కారణం చెప్పాను కదా, బంతి కింది వైపున అల్పపీడనం ఏర్పడి పై వైపున అధిక పీడనం ఏర్పడడం వల్ల బంతి గరాటులో తిరుగుతుందే కానీ బయటపడే అవకాశం లేదు. ఈ సూత్రాన్ని మనము బెర్నౌలీ సూత్రము అంటాం. ఈ సూత్రం ఆధారంగానే మనకు విమానాలు ఎగురుతున్నాయి గాలిలో. ఇలాంటి ప్రయోగాన్ని మనము బాగా గమనించినట్లయితే, ఇప్పుడు బంతి గరాటు నుంచి పడకపోవడానికి గల కారణం ఏంటంటే, బంతి కింద మనకు అల్పపీడనం, పైవైపున అధిక పీడనం ఏర్పడిందన్న విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనము మరొక ఉదాహరణను ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ గాలి పీడనంలో మార్పులు మనం చూద్దాం. మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ రెండు బెలూన్ల మధ్యలో మనం ఊదుతాం. ఊదినప్పుడు బెలూన్లు రెండు దూరంగా వెళ్ళాలి, అంతే కదా? మీరు అదే అనుకుంటున్నారా? చూడండి, ఇక్కడ ఊదుతున్నారు, ఏం జరుగుతుందో చూడండి. ఊదినప్పుడు రెండు బెలూన్లు దగ్గరగా వస్తున్నాయి. అదే అలా జరుగుతుంది అంటే, అలా ఊదినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ రెండిటి మధ్య అల్పపీడనం ఏర్పడింది. అలాంటప్పుడు ఈ రెండు వైపుల నుంచి గాలి ఒత్తిడి కలగజేయడం వల్ల రెండు బెలూన్లు దగ్గరగా వచ్చాయి. అంటే ఇక్కడ గాలి పీడనంలో మార్పు వల్ల కలిగే ఫలితాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీన్ని కూడా మనము బెర్నౌలీ సూత్రం ఆధారంగా జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఈ గాలి పీడనంలో కలిగే మార్పుల గురించి
మనము మరొక ఉదాహరణను తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ ఒక చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకున్నాం. దీనిలో 2 గాజు గొట్టాలను లోపలికి ప్రవేశపెట్టాం. ఒక గాజు గొట్టానికి మనం ఏం చేసామంటే బెలూన్ను ఉంచాం. దీనిని గట్టిగా బిగించేసి మనం ఇప్పుడు గాలి చిన్న గాజు గొట్టం నుంచి మనం ఏం చేస్తున్నామంటే గాలిని పీల్చుతున్నాం. పీల్చినప్పుడు బెలూన్ ఇక్కడ ఉబ్బింది. కారణం ఏంటి అంటే గాలిని చిన్నటి గొట్టం ద్వారా మనం గాలిని పీల్చినప్పుడు బెలూన్ ఇక్కడ ఉబ్బింది. దీనికి కారణం ఏంటంటే గాలి అధిక పీడనాల నుంచి అల్ప పీడనాల వైపుకు గాలి వీచడానికి కారణం. అలాగే గాలిని లోపలికి గట్టిగా మనము ఊదినప్పుడు ఆ వ్యాకోచించిన బెలూను సంకోచించడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనము దాన్ని మరొకసారి మన దగ్గర ఉన్న పరికరంతో ఒకసారి పరిశీలిద్దామా? ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అలాంటి ఇదే ఉంది మన దగ్గర. గమనించండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ 2 గాజు గొట్టాలు ఉన్నాయి. ఈ 2 గాజు గొట్టాలను మనము ఒక ప్లాస్టిక్ డబ్బా మూతిలో ఉంచాం. ఒకదానికి మాత్రమే మనం ఏం చేసామంటే ఇక్కడ బెలూను కట్టాం. ఈ చిన్నగా ఉన్న గాజు గొట్టానికి ఏమీ లేదు. ఇక్కడ మనము ఇక్కడ నుంచి గాలి బయటికి పోకుండా మైనం ద్వారా దీన్ని సీల్ చేయడం జరిగింది. దీన్ని మనం ఏం చేస్తామంటే దీని యందు ఉంచి ఒకసారి బిగించేసి, పిల్లలు చేసిన ప్రయోగంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ చిన్న గాజు గొట్టం నుంచి గాలిని బయటికి లాగారు. ఈ చిన్నటి గాజు గొట్టం నుంచి గాలిని బయటికి లాగడం వల్ల ఇక్కడ ఉన్న బెలూను ఉబ్బింది. అంటే చిన్న గాజు గొట్టానికి బెలూన్కు ఏం సంబంధం లేదు, కానీ చిన్న గాజు గొట్టం నుంచి గాలిని బయటికి లాగడం వల్ల ఇక్కడ ఉన్న బెలూన్ ఉబ్బింది. అంటే సీసాలో ఉన్న గాలి అంతా బయటికి వెళ్ళిపోయింది. అంటే సీసా లోపల ఏమైంది, అల్పపీడనం ఏర్పడింది. సీసాలో అల్పపీడనం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఏమైంది, బయటి నుంచి గాలి అధిక పీడనం నుంచి గాలి అల్పపీడనంలోనికి వచ్చేసింది. అందువల్లనే బెలూన్ మనకి ఇక్కడ ఉబ్బినట్టు కనిపించింది. అలాగే మనము మరొక ప్రయోగాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఖాళీ ఇంజెక్షన్ సీసా రీఫిల్ ప్రయోగము మనము ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఖాళీ ఇంజెక్షన్ సీసా తీసుకున్నాం. దీనిలో ఒక రీఫిల్ను మనం ప్రవేశపెట్టాలి. రీఫిల్ను ప్రవేశపెడదాం. ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక నీటి చుక్కను దానిలో వేసి చేతులను బాగా రుద్ది మనం ఏం చేస్తున్నామంటే సీసాను పట్టుకున్నాం. చూడండి, నీటి చుక్క పైకి వచ్చేసింది. ఇలా రావడానికి గల కారణం ఏమిటి అంటే ప్రధానంగా మీరు గమనించినట్లయితే సీసాలో ఉన్న గాలి వ్యాకోచం చెందింది. వ్యాకోచం చెంది అక్కడ ఉన్న